ఈ ప్లాన్ స్టార్ట్ చేయడానికి ముందు మన గ్రేట్ ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. అతని పేరు శివకుమార్ అన్నమాట. అతను నేటివ్ వచ్చి వరంగల్. కానీ మన విశాఖపట్నంలో వచ్చి డెవేస్‌లో ఎంఫార్మసీ చదువుకొని ఇప్పుడు అక్కడ 50,000 రూపీస్‌కి సాలరీస్‌కి అక్కడ జాబ్ చేసేవారు. 10 ఇయర్స్ చేశారు. అలాంటి 50,000 రూపీస్ సాలరీస్‌కి అతను అలాంటి జాబ్ విడిచిపెట్టి ఈ బిజినెస్‌లో ఎంటర్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో, అతనికి వెల్కమ్ చెప్దాం. అతని గురించి చాలా విషయాలు అతనే షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ అతని ప్లాన్ గురించి కూడా అతను షేర్ చేసుకుంటారు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ శివకుమార్ సార్. వెల్కమ్ టు జూమ్ మీటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత గ్రేట్ గా వెల్కమ్ చెప్పినందుకు నాకు. నా వాయిస్ వస్తుందా సార్? ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రవిమా గురుజీ అండ్ శ్రీనివాస్ మహా గురుజీ అండ్ లత ప్రసన్న మేడం, వీళ్ళందరికీ కూడా నేను హార్ట్లీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుకున్నానండి. సో నేను ఎక్కువ టైం తీసుకోను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శివకుమార్ అండి. సో నేను సుధాకర్ గారు సార్ చెప్పినట్టు ప్రాపర్ వరంగల్. ఇక్కడ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బిఎస్సి, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి దివిస్ ల్యాబొరేటరీస్ లో 2010 నుండి 2019 డిసెంబర్ 31 వరకు జాబ్ చేశానండి. సార్ చెప్పినట్టుగా నేను జాబ్ మానేసే టైంకి నా శాలరీ 50,000 అండి. కానీ ఈ బిజినెస్ లో లాస్ట్ ఇయర్ మార్చ్ 1 నేను బిజినెస్ లో లాగిన్ అయ్యాను. అక్కడ నుండి ఈ బిజినెస్ తాలూకా దమ్ము తెలిసిందండి. ఇది జాబ్ చేస్తూ చేసే బిజినెస్ కాదని ఎప్పుడైతే అర్థమైపోయిందో టోటల్ గా జనవరి 1 జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం ఈ బిజినెస్ చేయడం జరుగుతుందండి. మరి చూద్దాం ఎందుకు జాబ్ మానేసి ఈ బిజినెస్ చేయాల్సి వచ్చింది, అసలు జాబ్ లో లేనిది బిజినెస్ లో ఏముంది, అసలు జాబ్ లో చాలా మంది ఏం కోల్పోతున్నారు అనే విషయాలు ఇక్కడ టోటల్ గా ఈ ప్లాన్ రూపంలో విత్ ఇన్ 30 minutes అండి, ఎక్కువ టైం తీసుకోరు, ఓన్లీ 30 minutes లో మీ అందరికి క్లారిఫై అవుతుందండి. కానీ ఈ రోజు ఎంతమంది అయితే కొత్త వాళ్ళు వచ్చారో మీ అందరికి కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నానండి మీ అందరికి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే 2020 అనేసరికి చాలా మందికి కూడా స్టార్టింగ్ లో చాలా ఎగ్జైట్ గా ఉన్నారు. కానీ కొంచెం కరోనా వల్ల కొంచెం అంత బాధపడుతున్నారు. నో ప్రాబ్లం అండి. ఇక్కడ ఎవరైతే ఒక విజన్, ఒక మిషన్, ఒక ప్యాషన్ పెట్టుకొని కనుక వర్క్ చేస్తారో 100% ఈ రోజు ఈ బిజినెస్ లో 2.5 years చేస్తే ఎక్సలెంట్ గా మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ గా వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ చూసుకుంటే మన కంపెనీ పేరు సేఫ్ షాప్ అండి. సేఫ్ షాప్ కంపెనీ అందరికి వెల్కమ్ చెప్తుంది. ఈ రోజు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఎక్సలెంట్ గా ఈ బిజినెస్ ని మనం రన్ చేయొచ్చు. ఈ రోజు 1 goal, 1 ఫ్యాషన్, 1 టీమ్ వర్క్ అండి. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం చేసే జాబ్ లో ఇండివిజువల్ గా మనం ఒక్కలమే కష్టపడ్డాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఒక టీమ్ తో కలిసి పాటు మనం పని చేస్తామో 100% సక్సెస్ తీసుకోవచ్చు. ఇది టోటల్ గా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఎందుకంటే ఆపర్చునిటీ చాలా వస్తాయండి, కానీ ఇలాంటి బెటర్ ఆపర్చునిటీ 1 time వస్తుంది. దీన్ని కనుక మనం ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే 100% మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. మరి చూసుకుంటే ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం లివింగ్ ఆఫ్ కాస్ట్ ఈ రోజు చూసుకుంటే ఒక ఫ్యామిలీ బ్రతకడానికి, వైఫ్ అండ్ హస్బెండ్ 2 పిల్లలు బ్రతకడానికి 1940s లో నెలకి 10 రూపాయలు శాలరీ వస్తే ఆ రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా మెయింటైన్ చేసుకునేవాళ్ళు. మరి అలా చూసుకుంటే లివింగ్ ఆఫ్ కాస్ట్ ఒకలాగే ఉంటుందా? ప్రతి సంవత్సరానికి మారుతూ వెళ్తుంది. మరి అలా ఇక్కడ మనకి 20 years, నెక్స్ట్ 20 years 1960 కనుక చూసుకుంటే నెలకి 100 రూపాయలు శాలరీ కావాల్సిందండి. అంటే ఇన్కమ్ చూసుకుంటే 10 times పెరిగింది. మరి అలా చూసుకుంటే టోటల్ గా 1980లో 1000 రూపాయలు, 2000లో 10,000, 2020లో మనం ఉన్నాం 1,00,000 రూపాయలు. ఇక్కడ ఈ 2020 అనే వర్డ్ ఎప్పుడైతే కనపడిందో సార్ అక్కడ నేను పిచ్చెక్కిపోయింది నాకు. ఎందుకు అంటే 10 సంవత్సరాలు జాబ్ చేస్తే 50,000 శాలరీ వచ్చింది. 2020లో 1,00,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. మరి నేను సంపాదించట్లేదు. నా విషయాన్ని చూసుకుంటే ఓన్లీ 50,000 సంపాదిస్తున్నాను. మరి నేను ఇంకా 10 years జాబ్ చేసినా నేను ఇంకా 1,00,000 రూపాయలు సంపాదిస్తానన్న నమ్మకం నాకైతే లేదు జాబ్ లో. సో అర్థమైపోయింది ఈ బిజినెస్ ని జాబ్ చేస్తూ బిల్డ్ చేయడం కాదు, టోటల్ గా ఈ బిజినెస్ ని జాబ్ ని రిజైన్ చేసి ఫుల్ టైం ఈ బిజినెస్ బిల్డ్ చేశాను. మరి ఈ రోజు చూసుకుంటే నెక్స్ట్ 2040 చూసుకుంటే 10 lakhs per month అంటున్నాడు.
మరి ఇక్కడ చూసుకుంటే ఇది కంపెనీ గా మన మెయిన్ హెడ్ ఆఫీస్ అండి. కంపెనీ టోటల్ గా రిజిస్టర్డ్ ఇన్ జనవరి 2001 అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 యాక్ట్ ప్రకారం కంపెనీ స్థాపించబడింది. టోటల్ గా ప్రతి ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా మన కంపెనీకి ఉన్నాయండి. 9001 2008 సర్టిఫైడ్ కంపెనీ. టోటల్ గా కంపెనీ 20 ఇయర్స్ నుండి ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. A3/24 జనక్పురి న్యూఢిల్లీలో కంపెనీ స్థాపించబడింది. మరి కంపెనీ తాలూకా ఫ్యాక్ట్స్ అండ్ లీగాలిటీస్ కనుక చూసుకుంటే 100% అండ్ లీగల్ అండ్ ఎథికల్ గా నడిచే కంపెనీ అండి మనది. ఈ రోజు చూసుకుంటే 20 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన తాలూకా కంపెనీ తాలూకా పాన్ నెంబర్ మనం చూసుకోవచ్చు. అలాగే రిజిస్టర్డ్ విత్ గౌట్ ఆఫ్ ఇండియన్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, కార్పొరేట్ అఫైర్స్, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ గానీ, టోటల్ గా ISO 9001 2015 సర్టిఫైడ్ కంపెనీ గానీ, టోటల్ గా FSSAI సర్టిఫికేట్స్ గానీ, హెల్త్ హజార్డ్ సర్టిఫికేట్స్ గానీ, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ సర్టిఫికేట్స్ గానీ, మోర్ దెన్ చాలా రకాల సర్టిఫికేట్స్ మన కంపెనీకి ఉన్నాయండి. ఇవన్నీ నేను చెప్పడం కాదు, మీరు వెబ్సైట్ లో కూడా మీరు చూసుకోవచ్చు. www.safeshop.india.com లో కూడా మీరు చూసుకోవచ్చు. మరి ఈరోజు చూసుకుంటే ప్రతి వ్యక్తి కూడా వచ్చిన శాలరీని కంపల్సరీ మనం ఎలా ఖర్చు పెడుతున్నామండి? వస్తువులు కొనుక్కోవడం మీదనే మనం ఖర్చు పెడుతున్నాం. ఈ రోజు వస్తువులు కొనుక్కోకుండా మనం బ్రతకలేము. ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ద ట్రూ of life that every person from birth to death needs goods and services, and without that we cannot live. వస్తువులు కొనుక్కొని తినకపోతే మనం బ్రతకలేము. వచ్చే శాలరీ మాక్సిమం మనం గూడ్స్ అండ్ సర్వీస్ మీదనే ఖర్చు పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నెక్స్ట్ సో ఇక్కడ చూసుకుంటే లక్స్ సోప్స్. ఇంతకుముందు నేను కూడా లక్స్ సోపే వాడేవాడిని అండి, ఎందుకంటే లక్స్ నా ఫేవరెట్. లక్స్ వాడేవాడిని, అదే విధంగా పతంజలి ప్రొడక్ట్స్ వాడేవాడిని, పెప్సీ, కోకోలా డ్రింక్స్ ఇవన్నీ వాడేవాడిని. కానీ ఎప్పుడు కూడా ఎన్నిసార్లు నేను లక్స్ సోప్స్ కొనుక్కున్నా అంత ఇన్కమ్ ఆ కార్పొరేట్స్ కే వెళ్ళే ఇన్కమ్ వెళ్ళేది. అలాగే ఆ లక్స్ కంపెనీలో యాడ్ ఫిలిం చేసే ఐశ్వర్య రాయ్ మేడంకే వెళ్ళేది. ఇవన్నీ తెలిసేది కాదు. టోటల్ గా ఇన్కమ్ అంతా వాళ్ళకే హ్యాండిల్ చేసేవాళ్ళు. ఈ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూసుకుంటే పాల ప్యాకెట్లు కానీ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా బయట మనం మార్కెట్ లో కొనుక్కోకుండా వీ కెనాట్ లివ్, బ్రతకలేం. నెక్స్ట్ సో ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కంపెనీ టోటల్ గా అవకాశాలకు చక్కని వేదిక అండి. సో ఈ రోజు చూసుకుంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ టోటల్ గా ఈ 5 సెక్టార్స్ మీదనే కంపెనీ బేస్ చేసుకొని రన్ అవుతుందండి. ఈ రోజు చదువు ఎప్పుడు అంతం కాదు, ఆరోగ్యం కూడా ఎప్పుడు అంతం కాదు, ఫ్యాషన్ కూడా ఎప్పుడు అంతం కాదు, టెక్నాలజీ కూడా ఎప్పుడు అంతం కాదు. కానీ ఇక్కడ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టోటల్ గా వన్ వే టువర్డ్స్ సక్సెస్ ఈజ్ టు బిలీవ్ ఇన్ బీయింగ్ సక్సెస్ఫుల్. వి ఆర్ హియర్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ వెల్త్ అండ్ గుడ్ ఫ్యూచర్. సో ఈ రోజు ఏ జాబ్ లో చూసుకున్నా మనకి ఎటువంటి సెక్యూరిటీ మనకు ఉండట్లేదండి. కానీ ఇక్కడ బిజినెస్ లో ఎక్సలెంట్ గా మన తర్వాత అప్ టు 2 జనరేషన్స్ కూడా కంపెనీ మనకు సెక్యూరిటీ వస్తుంది. ఈ రోజు చూసుకుంటే సేఫ్ షాప్ ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ రోజు ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ ఏదైతే ఉందో రిలయన్స్ మన కంపెనీతో టైఅప్, మన కంపెనీతో రిలయన్స్ టైఅప్ అయి పనిచేస్తుంది. ఈ రోజు మన కంపెనీతో ఎగ్జాక్ట్ గా టోటల్ గా బాలీవుడ్ లో ఎవరైతే బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారో గ్రాడో కంపెనీ నుండి ఎక్సలెంట్ గా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ కూడా తను కూడా మన షేప్ షాప్ తో టైప్ అయి వర్క్ చేస్తున్నారు. అలానే కాదు, ఈరోజు చూసుకుంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్, మల్టీ బ్రాండెడ్ కంపెనీస్, కింగ్స్ లూథర్ కానీ, బౌన్స్లింగ్ కానీ, విమల్ కానీ, గ్రాషన్ కానీ, చూసుకుంటే బోల్డ్, శ్రీ శ్రీ తత్వ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా సేఫ్ షాప్ తో టైఅప్ అయి వర్క్ చేస్తున్నాయి. అందుకనే మన కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఇండియాలోనే దమ్మున్న నెట్వర్క్ నెంబర్ 1 కంపెనీస్. సో మీరు ఇక్కడ చూసుకుంటే స్మార్ట్ స్టార్ ఇది టోటల్ గా ఒక ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్ అండి. టోటల్ గా ఇది LKG నుండి అప్ టు 12th పిల్లలకి కూడా మంచి నాలెడ్జ్ ని ఇస్తుంది. టోటల్ గా ఇది రీడ్స్ చేస్తుంది, స్పోక్స్ రికార్డ్ చేసుకోవచ్చు, ప్లేస్ చేసుకోవచ్చు. సో దీంట్లో టోటల్ గా ఒక టాక్ ఇంటెడ్ వస్తుందండి. ఎక్సలెంట్ గా ఇది పిల్లలకు సంబంధించిన ప్యాకేజ్. ఇది తీసుకొని కూడా మనం బిజినెస్ లోకి లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఈ రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ లోకి వెళ్తారు. కానీ ఇక్కడ ఎక్సలెంట్ గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా హిందీ టు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎక్సలెంట్ గా స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకేజ్ తీసుకొని కూడా మనం బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చండి. ఇందులో టోటల్ గా 8 DVD ప్యాక్స్ వస్తాయి. ఇది కూడా ఎక్సలెంట్ గా మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈ రోజు చూసుకుంటే బ్రహ్మాండంగా కారు ఉన్న వాళ్ళకని కారులో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కానీ, అదే విధంగా రూమ్ లో కూడా
రూమ్ లో కూడా హెయిర్ ప్యూరిఫైర్స్. ఈ రోజు కంపెనీ తాలూకా విజన్ చూడండి, రానున్న కాలంలో గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. అదే విధంగా ఆ ప్యాకేజ్ తీసుకుని మనం ఎక్సలెంట్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు టోటల్ గా కరోనా మాస్కులు టోటల్ గా ఇది కూడా ఎక్సలెంట్ గా 6 లేయర్స్ వస్తుంది. ఇది కూడా తీసుకుని మన బిజినెస్ లో లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, సో వరల్డ్ లోనే నెంబర్ 1 ఎలక్ట్రానిక్ భగవద్గీత అండి. టోటల్ గా వరల్డ్స్ ఫస్ట్ స్టార్టింగ్ భగవద్గీత. ఇది టోటల్ గా ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ 3 లాంగ్వేజ్ లో మనకు స్పీచ్ చేస్తుందండి. ఎక్సలెంట్ గా ఈ ప్యాకేజ్ తీసుకుని కూడా మనం బిజినెస్ లో లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, సో అలా అదే విధంగా సంపూర్ణ హనుమాన్, ఇది కూడా ఎక్సలెంట్ గా వరల్డ్ లోనే నెంబర్ 1 9 లాంగ్వేజ్ లో ఇది మనకు అవైలబుల్ ఉందండి. మన తెలుగులో కూడా ఉంది. ఎక్సలెంట్ గా ఈ ప్యాకేజ్ తీసుకొని కూడా మనం బిజినెస్ లోకి లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, అదే విధంగా ఫ్యాషన్స్ చూసుకుంటే సేఫ్ ట్రావెల్స్ నుండి 3 లగేజ్ సెట్ ప్యాకేజ్ కానీ, సేఫ్ రైడర్ నుండి సైకిల్ కానీ, ఇవి కూడా తీసుకొని మనం బిజినెస్ లోకి లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, సో అదే విధంగా జినో ప్లాటినం నుండి, జినో లైఫ్ స్టైల్ నుండి టోటల్ గా రెయిన్ కోట్స్ కానీ, ఎక్సలెంట్ గా జీన్స్ ప్యాంట్స్ కానీ, సన్ గ్లాసెస్ కానీ, వాచెస్ కానీ ఎక్సలెంట్ గా ఈ ప్యాకేజ్ తీసుకొని కూడా మనం బిజినెస్ లో లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, అదే విధంగా మైకాసా కంపెనీ నుండి ఎక్సలెంట్ కుక్ పార్ట్స్ 6 లీటర్ అండ్ 4 లీటర్ అండ్ కుక్ పార్ట్స్, అదే విధంగా కడాయి సెట్స్, టోటల్ గా వాటర్ డిస్పెన్సరీ క్యాన్, అదే విధంగా టోటల్ గా ఫ్రై ప్యాన్స్ ఎక్సలెంట్ గా ఇవి తీసుకొని కూడా మనం బిజినెస్ లోకి లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, నెక్స్ట్ నెక్స్ట్ సో అదే విధంగా ఈ రోజు లేడీస్ గా చూసుకుంటే ఎక్సలెంట్ గా లావణ్య కంపెనీ నుండి లేడీస్ సంబంధించిన శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇవి తీసుకొని కూడా మనం బిజినెస్ లో లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, అదే విధంగా చూసుకుంటే ఈ రోజు సూట్ లైన్స్ డిఫరెంట్ కంపెనీస్ నుండి, రెమండ్స్ కంపెనీ, కింగ్స్ లూథర్, విమల్, బ్రౌన్ సిల్క్, ఆర్గానిక్, గ్రాడో కంపెనీస్ నుండి ఎక్సలెంట్ గా సూట్ లైన్స్ తీసుకొని కూడా ఈ బిజినెస్ లో మనం లాగిన్ అవ్వచ్చండి. నెక్స్ట్, అదే విధంగా చూసుకుంటే మైకాసా నుండి, రేమండ్ కంపెనీ నుండి బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, టవల్స్, హ్యాండ్ కర్చీఫ్స్ ఇవి తీసుకొని కూడా ఎక్సలెంట్ గా మనం బిజినెస్ లో లాగిన్ అవ్వచ్చండి. నెక్స్ట్, సో రెమండ్స్ కంపెనీ నుండి ఎక్సలెంట్ గా సూట్ లైన్స్ ఇవి తీసుకొని కూడా మనం బిజినెస్ లో లాగిన్ అవ్వచ్చండి. నెక్స్ట్, సో ఇక్కడ చూసుకునే టోటల్ గా హోమా నుండి పర్సనల్ ఎసెన్షియల్ కిట్స్, ఈ టోటల్ గా షాంపూస్ కానీ, బాడీ మసాజ్ ఆయిల్స్ కానీ, ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ ఎక్సలెంట్ ఇవి తీసుకొని కూడా మనం బిజినెస్ లో లాగిన్ అవ్వచ్చు. అలాగే చూసుకుంటే ఇక్కడ హయోమా నుండి వెయిట్ గెయినర్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ, హయోమా బ్యాలెన్స్ న్యూట్రిషన్ పౌడర్ కానీ, పిల్లలకు సంబంధించిన కిడ్స్ ప్రోటీన్ పౌడర్ కానీ ఎక్సలెంట్ గా ఇవి తీసుకోవచ్చు. అలాగే కింద చూసుకుంటే మొరింగా ఫుడ్స్, ఈ టోటల్ గా మునగాకు నుండి తయారయ్యే చాక్లెట్ అండ్ ఎక్సలెంట్ బాడీలో ఇమ్యూనిటీని చాలా హెల్తీగా ఉంచుతుంది. అదే విధంగా చూసుకుంటే టోటల్ గా 5 kg బాస్మతి రైస్ ప్యాకెట్ కానీ, టీ పౌడర్ కానీ ఇవి కూడా తీసుకొని కూడా గ్రాసరీ ఐటమ్స్ తీసుకొని కూడా ఎక్సలెంట్ గా మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు. అదే విధంగా చూసుకుంటే లివోకేర్ సిరప్స్ కానీ, రీలోడ్ కానీ, కాఫ్ సిరప్స్ కానీ, హెర్బల్ సోప్ కానీ, హెర్బల్ పేస్ట్ కానీ, లివర్ హెల్త్ టాబ్లెట్స్ కానీ, విటమిన్ ఏ టాబ్లెట్స్ కానీ, బోన్ హెల్త్ టాబ్లెట్స్ కానీ ఇలాంటి రకరకాల మంచి హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకొని కూడా ఈ బిజినెస్ లోకి మనం లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, సో మరి ఇక్కడ చూసుకునే టోటల్ గా WT బ్యూటీ ప్రొడక్ట్స్ లోకి చూసుకుంటే బాల్ పోషక్ హెర్బల్ చాక్లెట్ డ్రింక్, ఇది ఎక్సలెంట్ గా పిల్లలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది తాగడం వల్ల పిల్లల యొక్క మైండ్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా చూసుకుంటే చాలా మంది మన ఇంట్లో జాండపామ్, విక్స్ వేపర్ అవి వాడతాం. సో వాటి ప్లేస్ లో దర్ది నివారకని జాయింట్ పెయిన్ కిల్లర్ బామ్ ఇది కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఈ రోజు చూసుకుంటే ఈ కరోనా వైరస్ టైంలో కూడా ఇలాంటి ఊర్జాస్ ప్రొడక్ట్ ఎక్సలెంట్ గా బాడీలో ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి మనకి ఎక్సలెంట్ గా రన్ అవుతుందండి. అదే విధంగా చూసుకుంటే లేడీస్ కి యూజ్ అయ్యే, లేడీస్ కానీ జెంట్స్ కానీ టోటల్ బ్యూటిషియన్ ప్యాక్స్, షాంపూస్ కానీ, లిప్స్టిక్స్ కానీ, ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ, ఫేషియల్ కిట్స్ కానీ ఇవి కూడా తీసుకొని మనం బిజినెస్ లోకి లాగిన్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఇందాక చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా బయట మార్కెట్ లో మనం ఏదో ఒక షాప్ లో కొనుక్కునే వస్తువులే, కానీ అక్కడ కొనుక్కోకుండా మనం ఇక్కడ కొనుక్కోవడం వల్ల మనకంటూ ఒక బిజినెస్ ఆపర్చునిటీ మనకు వస్తుంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్సలెంట్ గా కంపెనీ తాలూకా లీగల్ డాక్యుమెంట్స్, కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి వాటి గురించి అయితే నేను చెప్పానండి. మరి ఇక్కడ నుండి బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది నేను చెప్పగలను, కానీ నాకంటే ఎక్సలెంట్ గా చెప్పడానికి ఈ రోజు వైజాగ్ రాయల్ టైగర్ టీమ్ లోనే ఎక్సలెంట్ గా ఒక లేడీ టైగర్ ఉందండి. ఈ రోజు చాలా గర్వ కారణంగా చెప్పుకుంటాం మేము, ఎందుకంటే ఆ మేడం టీమ్ లో నేను కూడా కలిసి పనిచేస్తున్నాను ఆ మేడం తో కలిసి. సో ఎక్సలెంట్ గా ఆ మేడం ని మనం ఇన్వైట్ చేద్దామండి. సో
బిగ్ క్లాప్స్ తోటి ఈ రోజు టోటల్ గా 5000 టీమ్ లీడ్ చేస్తూ బికమ్ ఏ రూబీ లెవెల్లో ఉన్నారు మేడం గారు. సో మరి లేట్ చేయకుండా ఎక్సలెంట్ గా మేడం గారు ఇన్వైట్ చేస్తాం. సో ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ లతా మేడం ఆన్ జూన్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ సార్ అండ్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గ్రాండ్ గా ఒక ఏదైతే ఇండియాయే ఎప్పుడు కూడా సెల్యూట్ చేసే ఒక ప్రొఫెషన్ సుధాకర్ సార్ ది ఆర్మీ. అదే విధంగా ఈ రోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఫార్మాసిటీ కంపెనీ అనేది ఉండడం బట్టే ఈ రోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇలాంటి రెండు బెస్ట్ ప్రొఫెషన్స్ నుంచి ఈ రోజు ఇలాంటి రెండు బెస్ట్ ప్రొఫెషన్స్ నుంచి ఈ రోజు టోటల్ గా ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. మరి ఏదైతే ఉందో శివ సార్ గాని అదే విధంగా సుధాకర్ సార్ గాని కంపెనీ గురించి అండ్ కంపెనీలో ఎలాంటి బ్రాండెడ్ కంపెనీస్ కలిసి పనిచేస్తున్నాయి, అదే విధంగా ఏదైతే టోటల్ గా కంపెనీ తాలూకా ప్రొడక్ట్స్ గురించి చాలా ఎక్సలెంట్ గా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళబోయే ముందు నా గురించి 1 minute మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. నా పేరు లత, మాది వైజాగ్ పక్కనే ఒక విలేజ్ అన్నమాట, అనకాపల్లి. ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ చేసింది అక్కడే ఫినిష్ చేశాను. ఎంబీఏ మాత్రం నేను ఏయూ క్యాంపస్ లో చేశాను అనమాట. సో ఎంబీఏ అయిపోయిన తర్వాత అందరిలాగే నేను కూడా ఒక మంచి జాబ్ వస్తుందన్న ఉద్దేశంతో జాబ్ చేశాను. ప్రైవేట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశాను అందరిలాగే. సో గవర్నమెంట్ జాబ్ వస్తూ నా ఫ్యామిలీకి నేను ఇవ్వాలనిపించింది నా ద్వారా. సో ఈ రోజు మరి అదే ఎక్సలెంట్ లైఫ్ 2015లో నేను టేకప్ చేసి ఈ రోజు టోటల్ గా ఎంటైర్ నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మార్చిన ఇన్కమ్ ప్లాన్ మీతో ఈ రోజు ఈ ప్లెజెంట్ ఈవినింగ్ టైంలో మీ ఇంటి దాకా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మేము వచ్చాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అయితే సార్ ఇక్కడ మీరు చూడొచ్చు, నాలాంటి కామన్ లేడీస్ గానీ హౌస్ వైఫ్స్ గానీ కస్టమర్స్ గానీ అందరం కూడా బయటకు వెళ్ళి ఎప్పుడు ఏదో ఒకటి షాపింగ్ అనేది చేస్తూ ఉంటాం సార్. అయితే మా ముందు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఏరియాలో ఒకే ఏరియాలో ఒక బిగ్ బజార్ ఉంది, అదే విధంగా డిమార్ట్ ఉంది. సో సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చిన నాలాంటి కస్టమర్ ఏం ఆలోచిస్తారంటే బిగ్ బజార్ కి వెళ్ళాలని ఉంటది, కానీ అక్కడ బయట చూస్తే ఎంఆర్పి మీద మాత్రమే వస్తువు దొరుకుతుంది. సో ఆ పక్కనే ఉన్న డిమార్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ని చూసినప్పుడు అదే వస్తువు ఇక్కడ ఏంటంటే డిమార్ట్ ఒక 10% 25% డిస్కౌంట్ కి ఇస్తానని చెప్పి పైన బోర్డు పెడుతుంది. సో నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి గానీ ఎవరైనా సరే ఒక 10% 25% మనీ సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బిగ్ బజార్ కన్నా డిమార్టే బెస్ట్ అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి రెండిట్లోని కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు ఈ రెండిట్లోని ఎవరికైనా సరే బిగ్ బజార్ కన్నా డిమార్ట్ అనేది మనీ సేవ్ చేసే పద్ధతిలో చాలా సేవ్ అని చెప్పి అర్థమవుతుంది. మరి ఇక్కడ అదే వేలో ఇక్కడ డిమార్ట్ తో పాటు సేఫ్ షాప్ అనే ఒక కంపెనీ కూడా యాడ్ అయింది సార్. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది, ప్రతి వస్తువు మీద కూడా ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తూనే ఈ రెండు కంపెనీస్ నుంచి అంటే రిటైల్ స్టోర్ నుంచి గానీ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ నుంచి గానీ దొరకలేనిది ఏంటంటే కస్టమర్ కి రిటర్న్ లో మళ్ళీ వాల్యుబుల్ సంపాదించే కమిషన్ అనేది ఇస్తానని చెప్తుంది. సో ఇక్కడ మూడిట్లోని యాజ్ ఏ కస్టమర్ గా నేను చూసినప్పుడు ఈ మూడిట్లో కూడా ఎన్ని సంవత్సరాలు నేను షాపింగ్ చేసినా సరే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ నుంచి గానీ డిమార్ట్ లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి దొరకలేని ఒక వాల్యుబుల్ అవకాశం ఇక్కడ కమిషన్ రూపంలో నాకు సంపాదించే అవకాశం దొరుకుతుందని ఎప్పుడైతే నాకు ఈ బిజినెస్ ప్లాన్ లో అర్థమైందో వెంటనే దీన్ని చెయ్యాలని డిసైడ్ అయ్యాను. అయితే ఇక్కడ మనం కూడా ఏం చేయాలి అంటే ఈ బిజినెస్ లోని గానీ మనం బయట గానీ రిచ్ అవ్వాలంటే ఇక్కడ మన కంపెనీ మనకి ఏం చెప్తుంది, సేఫ్ షాప్ అనే కంపెనీ జస్ట్ ఒక ఆలోచన చెయ్యండి. ఏంటి ఆలోచన అంటే జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ సేఫ్ షాప్. జస్ట్ ఏదైతే ఉందో సేఫ్ షాప్ లో మనం ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల లైఫ్ లాంగ్ కూడా మనం లైఫ్ టైం బిజినెస్ చేసుకొని రిచ్ అయ్యే అవకాశాన్ని ఇస్తుంది. మరి ఇది ఎలా ఇస్తుంది, మరి ఇక్కడ చూడొచ్చు సార్, మిగిలిన ఇంతకు ముందు రిటైల్ కంపెనీ గానీ డిమార్ట్ గానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అంటే అవి ట్రెడిషనల్ లో డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఉదాహరణకు ఒక కస్టమర్ ఏదైనా సరే ఒక వస్తువు కొన్నప్పుడు ఎంఆర్పి మీద 100 రూపాయలకు కొన్నప్పుడు అతనికి అది వస్తువు తయారయ్యేది ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కేవలం ఒక 30 రూపాయలకి మాత్రమే ఆ ఖర్చు అవుతుంది తయారవడానికి. కానీ మధ్యలో ఉన్న వేరియేషన్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్స్ చేసే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, రిటైలర్స్ ఆ వస్తువుని
కస్టమర్ అంటే మన ఇంటి దాకా వచ్చే సర్వీస్ చేసినందుకు, కిరాణా షాప్ కి వచ్చే సర్వీస్ చేసినందుకు, మన చేతి దాకా వచ్చే సర్వీస్ చేసినందుకు టోటల్ గా 100 రూపాయల దగ్గర 70% అనేది వాళ్ళు మార్జిన్ అనేది తీసుకోగలుగుతున్నారు. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఇవ్వగలుగుతుంది అంటే, మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కంపెనీ ఏం చేస్తుందంటే, ఇప్పటి వరకు కూడా లాంగ్ టర్మ్ నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళు నలుగురు వచ్చారు. ఇక్కడి నుంచి 2020 సెంచరీలో నుంచి వీళ్ళ నలుగురిని తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మనలాంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచే అదే 100 రూపీస్ కి కొనుక్కోమని, మధ్యలో ఉన్న మార్జిన్ ఏదైతే వీళ్ళ నలుగురు ఎర్న్ చేస్తున్నారో అది మనం లైఫ్ టైం సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది సార్. నాకు ఈ పిక్చర్ అనేది చాలా క్లారిటీగా అర్థమైపోయింది. సో నేను కొన్న ప్రతి అమౌంట్ లో కూడా వీళ్ళ నలుగురు సంపాదించే బదులు నేనే ఆ అమౌంట్ ని ఈ కంపెనీ ద్వారా తీసుకుంటే బెస్ట్ ఆపర్చునిటీ తీసుకుంటే చాలా బెటర్ అని అనిపించింది. నెక్స్ట్ మా గురుజీ. సో ఈ 70% కూడా ఎలా పడితే అలా కాకుండా కంపెనీ ఒక సిస్టమేటిక్ గా 1 కాదు 2 కాదు టోటల్ గా ఒక అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ ద్వారా మనకి పరిచయం చేస్తుంది సార్. ఏంటి అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ అంటే, ఒకే ప్లాన్ లోని టోటల్ గా 1 కాదు 2 కాదు మనం 6 రకాల ఇన్కమ్ ని ఇందులో డెవలప్ చేసి టోటల్ గా 6 వేస్ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసి డెవలప్ తీసుకోవచ్చు. మరి అది ఎలా అంటే, సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్, 30% అండ్ 20% బోనస్ ఇన్కమ్, అండ్ రీపర్చేసింగ్ ఇన్కమ్, అండ్ రిటైల్ ఇన్కమ్, అండ్ టీమ్ ఇన్కమ్. టోటల్ గా ఏదైతే ఉందో టోటల్ గా మొత్తం టోటల్ గా 6 టైప్స్ నుంచి కూడా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మా గురించి. మరి ఏదైతే ఉందో నిజంగా టోటల్ గా ఇప్పుడు నుంచి ఏదైతే ఇప్పుడు జరగబోయే సెక్షన్ అంతా కూడా టోటల్ గా ఏదైతే ఉందో లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఎప్పుడైతే మనం షాపింగ్ చేసుకుంటామో ఈ అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ లో కంపెనీ మన అద్భుత అవకాశాన్ని, సో ఈ టోటల్ 3 గ్రూప్స్ లో కూడా మనం ఎక్సలెంట్ గా బిజినెస్ ని డెవలప్ చేసి ఇందులో నుంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. మరి ఎలా ఈ 3 గ్రూపుల్లో మనం స్టార్ట్ చేయాలి మేడం? షాపింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బిజినెస్ మనం ఎలా స్టార్ట్అప్ చేస్తాం, ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఒక బ్లూ గ్రూప్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం మేడం. ఫాలో ద బ్లూ గ్రూప్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ప్లాన్. సో ఇక్కడ ఏదైతే ఉందో మనం ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్అప్ చేసామో మనకి తెలిసిన ఏదైతే సేఫ్ షాప్ ఇన్కమ్ బిజినెస్ ప్లాన్ ని మనకి తెలిసిన ఫ్రెండ్స్ కి గానీ, రిలేషన్స్ కి గానీ, అన్నోన్ పర్సన్స్ కి గానీ మనం పరిచయం చేస్తాం. పరిచయం చేసిన తర్వాత మీ రిలేషన్స్ నుంచి సమ్ రాజేష్ అనే పర్సన్ తను కూడా మీకు లాగే బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో మీతో బిజినెస్ పార్ట్నర్ అవ్వాలని తను సో ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే యూ అనే పొజిషన్ లో మనం 1 టైం షాపింగ్ ఎప్పుడైతే చేసుకుంటామో, మనకు తెలిసిన 2 ఫ్రెండ్స్ కి ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ ప్లాన్ ని ఇలా వెర్బల్ గా కాకుండా ఈ ప్లాన్ ద్వారా ఎప్పుడైతే నాకు తెలిసిన 2 ఫ్రెండ్స్ కి నేను చెప్పానండి. ఒక పర్సన్ సురేష్, ఇంకొక పర్సన్ రమేష్ అనే 2 వ్యక్తులకి నేను ఈ ప్లాన్ చెప్పాను. ఇక్కడ వీళ్ళు కొనుక్కునే ప్రొడక్ట్స్ బట్టి కొన్ని పాయింట్స్ మనకు వస్తాయి. ఆ పాయింట్లనే మనం బీవీ అంటాం. ఒక బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూ. ఒక బీవీకి వచ్చేసి మనకి 2.5 రూపీ చొప్పున కంపెనీ మనకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ 2 మెంబర్స్ ని నేను రెఫర్ చేశాను కాబట్టి, నేను రెఫర్ చేసినందుకు కూడా సెల్ఫ్ పీవీ నాకు ఇస్తుంది. అంటే సెల్ఫ్ పీవీ కూడా 1 రూపీ మనకి ఇస్తుంది. ఇక్కడ ఈరోజు చూసుకుని టోటల్ గా నా టౌన్ లో 2 మెంబర్స్ వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ తీసుకొని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నాకు టోటల్ గా లెఫ్ట్ నుండి ఒక 200 పాయింట్స్, రైట్ నుండి ఒక 200 పాయింట్స్ నాకు యాడ్ అవడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే టోటల్ బీవీ 400 బీవీ ఇన్కమ్ కి ఇంటూ 2.5 రూపీ చొప్పున మల్టిప్లై చేస్తే 1000 రూపాయలు. అదే సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్ 400 ఇంటూ 1 రూపీ చొప్పున 400 రూపాయలు. టోటల్ గా 1400 రూపాయలు నా అకౌంట్ లో క్రియేట్ అవుతుందండి. అంటే నేను 1 టైం షాపింగ్ చేసుకొని నేను జస్ట్ 2 రెఫరెన్స్ ఇవ్వడం వల్ల టోటల్ గా 1400 రూపీస్ నా అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అదే చూసుకుంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్ కనుక మనం చూసుకుంటే, ఈ రోజు యు అనే పొజిషన్ లో నేను ఉండి, లెఫ్ట్ ఏ పొజిషన్ లో రమేష్ అనే పర్సన్, బి అనే పొజిషన్ లో సురేష్ అనే పర్సన్ ఉండడం వల్ల ఈ రోజు ఈ ఏ పర్సన్ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ సర్కిల్స్ నుండి సిడి అనే పర్సన్ ని, అలాగే బి అనే పర్సన్, ఈఎఫ్ అనే పర్సన్ ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడం వల్ల టోటల్ గా నాకు ఫస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 1000 రూపీస్ నాకు అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. అదే విధంగా సెకండ్ వీక్ లో C+T, E+F అనే వ్యక్తులు ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ వీళ్ళు ఇంట్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా టోటల్ గా నాకు 800 బీబీ ఇంటూ 2.5 చొప్పున 2000 రూపాయలు మళ్ళీ నాకు అకౌంట్ లో క్రియేట్ అవుతుంది.
అదే విధంగా చూసుకుంటే ఈ సి అనే పర్సన్ GH ని, డి అనే పర్సన్ IJ ని, ఈ అనే పర్సన్ KL ని, ఎఫ్ అనే పర్సన్ ఎంఏ అనే పర్సన్ ఇన్వాల్వ్ అవడం వల్ల టోటల్ గా 3వ వారంలో కనుక చూసుకుంటే 1600 BV నాకు లెఫ్ట్ రైట్ యాడ్ అవుతుందండి. ఇంటూ 2.5 చొప్పున 4000 రూపాయలు నా అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అదే విధంగా టీమ్ వర్క్ కనుక మనం చూసుకుని టోటల్ గా లెఫ్ట్ నుండి టీమ్ వర్క్ ద్వారా ఒక 20,000 పాయింట్స్, రైట్ నుండి టీమ్ వర్క్ ద్వారా ఒక 20,000 పాయింట్స్ ఎప్పుడైతే నా కింద జరుగుతాయో టోటల్ గా 40,000 BV ఇంటూ 2.5 చొప్పున 1 lakh కూడా మనం ఈ బిజినెస్ నుండి ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకుంటే పవర్ ఆఫ్ ఇన్కమ్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు ఫస్ట్ మంత్ కనుక మనం చూసుకుంటే ఓన్లీ ఫస్ట్ మంత్ లో నేను ఓన్లీ 2 సేల్స్ నేను చేశాను. 2 సేల్స్ చేయడం వల్ల టోటల్ గా 400 BV నా కింద యాడ్ అయిపోయింది. అదే విధంగా ఈ 2 సేల్స్ నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ లో ఈ 2 సేల్స్ వాళ్ళకి తెలిసిన 2 సేల్స్ చేసుకోవడం వల్ల టోటల్ గా 4 సేల్స్ నా డౌన్ లో అయ్యాయండి. అదే విధంగా BV కనుక చూసుకుంటే 800 BV నా డౌన్ లో యాడ్ అయింది. అదే విధంగా ఇదే రేషియోలో కనుక ఒక 1 ఇయర్ లో టోటల్ గా 12 మంత్స్ కనుక ఈ బిజినెస్ ని మనం బిల్డ్ చేస్తే టోటల్ మ్యాన్ పవర్ వచ్చేసి 8,192 సేల్స్ అవుతున్నాయండి. BV వచ్చేసి 16,38,400 BV అనేది నా డౌన్ లో యాడ్ అవుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఒక BV ఈక్వల్ టు 2.5 రూపీస్ ఆల్రెడీ మనం ముందే చెప్పేసాం. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ గా 16,38,400 BV ఇంటూ 2.5 మల్టిప్లై చేస్తే 40,96,000 మనం 1 ఇయర్ లో ఇక్కడ మనం ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ మరి అదే విధంగా ఇన్కమ్ ప్లాన్ క్యాపింగ్ కనుక మనం చూసుకుంటే టోటల్ గా ఇక్కడ ఫస్ట్ లో మనం చెప్పినట్టుగా 3 గ్రూపుల నుండి మనం బిజినెస్ చేసుకోవచ్చు అండి. మనం బ్లూ గ్రూప్ కనుక చూసుకుంటే టోటల్ గా టీమ్ వర్క్ ద్వారా లెఫ్ట్ ఒక 200 సేల్స్, రైట్ ఒక 200 సేల్స్ అవ్వడం వల్ల వీక్లీ 2 lakhs కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అదే విధంగా అంబర్ గ్రూప్ లో ఎర్న్ చేసుకోవచ్చు. పర్పుల్ గ్రూప్ లో కూడా మనం 2 lakhs ఎర్న్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ టోటల్ గా చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ గ్రూప్ కి మనకి 20% ఇన్కమ్ ఇస్తుంది. అదే విధంగా థర్డ్ హైయెస్ట్ గ్రూప్ కి మనకు 30% బోనస్ ఇన్కమ్ ఇస్తుంది. టోటల్ గా చూసుకుంటే ఈ రోజు టోటల్ గా చూసుకుంటే టోటల్ ఇన్కమ్ ఫర్ వీక్ అండ్ క్యాపింగ్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ 3 గ్రూప్స్ మిక్స్ చేసుకొని టోటల్ గా 7 lakhs ఫర్ వీక్ మనం ఈ బిజినెస్ నుండి 3 గ్రూప్స్ ద్వారా మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ సో అదే విధంగా రీపర్చేసింగ్ క్యాపింగ్ ఇన్కమ్ ప్లాన్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో ప్రతి వస్తువు కూడా మళ్ళీ మనం రీపర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ మన ఇంట్లో సోప్ అయిపోయినా కొనుక్కోవాలి, పేస్ట్ అయిపోయినా కొనుక్కోవాలి, రైస్ అయిపోయినా కొనుక్కోవాలి, ఇలా ప్రతి వస్తువు కూడా మళ్ళీ మనం రీపర్చేస్ చేస్తున్నాం. ఆ చేసే రీపర్చేస్ ఏదైతే ఉందో అది ఇక్కడ మళ్ళీ మనం షేప్ షాప్ లో మనం చేయడం వల్ల మళ్ళీ సేమ్ ఇక్కడ మనం కొనుక్కునే వస్తువుకి మళ్ళీ BVs యాడ్ అవుతాయండి. ఆ BVs ఇన్కమ్ రూపంలో మళ్ళీ మనకు మన అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ 3 గ్రూపుల ద్వారా కూడా మళ్ళీ మనం రీపర్చేసింగ్ చేసుకోవచ్చు. రీపర్చేసింగ్ చేసుకుంటే టోటల్ గా ఒక గ్రూప్ నుండి 80,000 BV ఇంటూ 2.5 చొప్పున 2 lakhs. అదే విధంగా అంబర్ గ్రూప్ నుండి 2 lakhs, పర్పుల్ గ్రూప్ నుండి కూడా 2 lakhs మనం ఎర్న్ చేయొచ్చు. అదే విధంగా చూసుకుంటే టోటల్ గా రీపర్చేసింగ్ ఇన్కమ్ లో 3 గ్రూపుల ద్వారా 6 lakhs పర్ వీక్ మనం చూసుకోవచ్చు. మరి టోటల్ క్యాపింగ్ చూస్తే క్యాపింగ్ ఆన్ టీమ్ బిజినెస్ ఇన్కమ్ 7 lakhs, క్యాపింగ్ ఆన్ టీమ్ రీపర్చేసింగ్ ఇన్కమ్ 6 lakhs. టోటల్ క్యాపింగ్ వచ్చేసి 13 lakhs పర్ వీక్, ఫర్ మంత్ 52 lakhs, ఫర్ ఇయర్ 6.76 crores. ఇంత ఇన్కమ్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కూడా మనం ఎర్న్ చేయలేమండి. అందుకే దీన్ని బాప్ ఆఫ్ ఆల్ ప్లాన్స్ అన్నారు. అన్ని ప్లాన్ల కంటే ఇది బాప్ అండి. ఎక్సలెంట్ గా మిషన్ ఆర్థిక్ ఆజాదీ రాయల్టీ ఇన్కమ్ కింద టోటల్ గా ఫర్ వీక్ 13 lakhs, నెక్స్ట్ వచ్చి ఫర్ మంత్ 52 lakhs అండ్ ఫర్ ఇయర్ 6.76 crores కూడా మనం ఈ బిజినెస్ ద్వారా ఎక్సలెంట్ గా మనం ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైతే పిక్చర్ లో మనకు కనబడుతున్నారో మిస్టర్ రవి వరప్రసాద్ మహాగురుజీ. సో టోటల్ గా మహాగురుజీ టోటల్ గా ఇండియన్ ఆర్మీస్ లో 17 years వర్క్ చేసి 2014 లో ఈ బిజినెస్ లో ఢిల్లీలో లాగిన్ అయ్యి ఈ రోజు ఈ బిజినెస్ ని అనకాపల్లి నుండి బిల్డ్ చేసి ఎక్సలెంట్ గా 2008 లో ఈ బిజినెస్ నుండి రిటైర్మెంట్ అయిపోయి ఎక్సలెంట్ గా ఈ రోజు చూసుకుంటే 11 states లో 50,000 అబౌవ్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నాడు మహాగురుజీ. సో అది మహాగురుజీ తాలూకా డైమండ్ షిప్ ఫంక్షన్ తాలూకా వీడియోస్. అదే విధంగా ఇటు లెఫ్ట్ కార్నర్ లో చూసుకుంటే ఈ రోజు వైజాగ్ రాయల్ టైగర్ టీమ్ లోనే
ఆల్రెడీ ఇందులో 2 ఎక్సలెంట్ పర్సన్స్ డైమండ్ అయిపోయారండి. వీళ్ళందరూ డైమండ్ ఈ ఇయర్ డిసెంబర్ 31 కల్లా డైమండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారండి. అదే విధంగా ఇక్కడ కింద కార్డ్ లో చూసుకుంటే మా గ్రేట్ మహాగురుజులు ఎక్సలెంట్ గా ఈరోజు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే జస్టిడ్ మహాగురుజీ స్టూడెంట్ లెవెల్లోనే ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తూ ఈ రోజు టోటల్ గా 9 lakh అబౌట్ టీమ్ లీడ్ చేస్తూ క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉన్నారండి. అదే విధంగా మిడిల్ లో చూసుకుంటే మా వైజాగ్ రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ రవి మహాగురుజీ ఈ రోజు ఎక్సలెంట్ గా 50,000 అబౌట్ నెట్వర్క్ ని లీడ్ చేస్తూ ఈ బిజినెస్ లో బికమ్ ఏ వీనస్ లెవెల్లో ఉన్నారండి. అదే విధంగా ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మా దేవుడు కన్నా ఎక్కువ చెప్పొచ్చు. ఈ రోజు వైజాగ్ రాయల్ టైగర్ టీమ్ కాదు, రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ టోటల్ గా 7 lakhs అబౌట్ టీమ్ లీడ్ చేస్తూ ఈ రోజు ఇండియాలోనే దమ్దారిగా మా అందరికి ఒక విజన్ చూపించే దేవుడు అని చెప్పుకోవచ్చు. ఇంత ఎక్సలెంట్ గా ఇలాంటి గ్రేట్ మెంటర్స్ యొక్క హ్యాండరింగ్ లో మేము కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నెక్స్ట్, సో డబ్బులు ఒకటే కాదండి, ఇక్కడ టోటల్ గా మన కింద యాడ్ అవుతున్న బీవీస్ ని బట్టి కూడా మనకి ఇక్కడ రికగ్నిషన్ లెవెల్స్ మనకి పెరుగుతాయి. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ రైట్ ఎప్పుడైతే ఒక 10,000 బీవీ కనుక యాడ్ అవుతే సిల్వర్ అని, అదే 50,000 బీవీ యాడ్ అవుతే గోల్డ్ అని, అదే 1 lakh బీబీ యాడ్ అవుతే పెర్ల్ అని, 2,50,000 బీబీ యాడ్ అవుతే టోపాజ్ అని, 5 lakhs టీమ్ యాడ్ అయితే ఎమరాల్డ్ అని, 10 lakhs బీబీ యాడ్ అవుతే రుబీ అని, అదే విధంగా 20 lakhs బీబీ ఎప్పుడైతే యాడ్ అవుతాయో అప్పుడు డైమండ్ మనకు రికగ్నిషన్ చేసి ఎక్సలెంట్ గా మనకు రిటైర్మెంట్ ఇచ్చేసి అప్ టు 2 generations వరకు మనకి ఇన్కమ్ సెక్యూరిటీ మనకి ఇస్తుందండి కంపెనీ. నెక్స్ట్, సో ఈ రోజు చూసుకుంటే అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఈ రోజు గ్రేట్ అండి, ఈ రోజు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ ఫోన్స్ కానీ ఎక్సలెంట్ ఫారెన్ ట్రిప్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా ఈ రోజు చూసుకుంటే ఇప్పుడు మన ఫ్రెష్ గా మనకి ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ప్లస్ మల్టీమీడియా కిట్స్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ జరుగుతుంది. ఎక్సలెంట్ గా ఎప్పుడు లేని విధంగా ఈసారి ఈ 1 month లో ఎక్సలెంట్ గా చాలా మంది ఇప్పటికి చాలా మంది విన్నర్లు అయిపోయారు. ఇంకా లైన్ కడతారండి, ఈ విన్నర్స్ టోటల్ గా లైన్ కడతారు. ఎక్సలెంట్ గా ఇప్పుడు కొత్త టార్గెట్ మనకు రన్ అవుతుంది, ఇటలీ టార్గెట్. ఎక్సలెంట్ గా ఈ బిజినెస్ నుండి మనం ఇటలీ టార్గెట్ కూడా మనం వెళ్ళొచ్చు 15 July to 14 October. సో ఈ టార్గెట్ కనుక విన్ అవుతే టోటల్ గా మనం ఇన్కమ్ తో పాటు ఎక్సలెంట్ ఇటలీ ట్రిప్ ని కూడా మనం ఎంజాయ్ చేసుకొని రావచ్చు. నెక్స్ట్, సో ఈ బిజినెస్ లోకి రావడానికి ఇక్కడ మనకు కేవైసీ ఫామ్ ఉంటుందండి. సో ఇది నేను చెప్పొచ్చు కానీ ఓకే మేడం, నేను చెప్పొచ్చు కానీ నాకన్నా ఆల్రెడీ నేను ఏదైతే డైమండ్ అని అంటున్నానో ఆ డైమండ్ జర్నీని ఈ రోజు ఎక్సలెంట్ గా కంప్లీట్ చేసుకొని మా అందరికి ఒక విజన్ చూపిస్తూ ఈ రోజు బికమ్ ఏ డబుల్ డైమండ్ లీడర్ పొజిషన్ లో ఉన్నారు మహాగురుజీ. సో మరి నేను లేట్ చేయకుండా మహాగురుజీ ఇన్వైట్ చేస్తాను. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ డబుల్ డైమండ్ లీడర్ శ్రీనివాస్ మహాగురుజీ ఆన్ ది జూమ్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ మహాగురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా ఈ రోజు ఎవరైతే మీటింగ్ వచ్చారో మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా గ్రేట్. ఈ రోజు ఈ ఆపర్చునిటీ ఏవైతే ఉందో ఈ రోజు ఈ ఆపర్చునిటీ గురించి ఎవరైతే మీకు ఇన్ఫార్మ్ చేశారో వాళ్ళందరూ గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని ఈరోజు లక్షలాది మంది వాళ్ళ జీవితాలు మార్చుకున్నారండి. వేలాది మంది ఈ రోజు కోటీశ్వరులు అవుతున్నారు, లక్షాధికారులు అవుతున్నారు. ఒక కామన్ పర్సన్ నుంచి వచ్చిన వ్యక్తులు ఇది ఎంత మంది వాళ్ళ లైఫ్ ని మార్చుకున్నారు. మరి ఇటువంటి ఆపర్చునిటీ మనం ముందుంచారండి. ఎవరైనా సరే మనకి ఒక చిన్న హెల్ప్ చేస్తే, ఒక గ్లాస్ వాటర్ ఇచ్చినా, ఎవరికైనా ఒక అడ్రస్ చెప్పినా మనం థ్యాంక్స్ చెప్తాం మనస్ఫూర్తిగా. ఈ రోజు ఈ లక్షలు పొందుకునే ఆపర్చునిటీ గురించి చెప్పారు 3 వ్యక్తులు. ఒక ఆర్మీలో పనిచేసే ఒక సుధాకర్ గారు కానీ, ఒక డివిస్ ఎంప్లాయీగా శివ గారు కానీ, ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా ఒక లేడీ అయ్యండి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని లీడ్ చేస్తున్న వ్యక్తి లతా మేడం కానీ. మరి మనస్ఫూర్తిగా నేనున్న ప్లేస్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, గట్టిగా క్లాప్స్ కొడదాం ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ తలక విజ్ఞప్తిని మీరు విని ఈరోజు మీరు ఈ బిజినెస్ కి వినడానికి వచ్చారండి, ప్లాన్ వినడానికి. కామన్ గా సండే వచ్చిందంటే ఎక్కువగా మనం ఫ్యామిలీ తోటి పిల్లలతోటి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాం. కానీ ఈరోజు అటువంటి షెడ్యూల్లో కూడా మీరు ఆ షెడ్యూల్ పక్కన పెట్టి ఇది ఏదో మన లైఫ్ మార్చే ఆపర్చునిటీ లాగుంది, ఎందుకో మంచిది విందాము అని చెప్పేసి ఈరోజు మీరు వింటున్నారు. నిజంగా ఈ ఆపర్చునిటీ ద్వారానండి మీరు లక్షలాది మంది ఈ రోజు మార్చుకున్నారంటే అందులో నేను ఒక్కనేనండి. నేను ఒక పర్సన్ని. మరి నా గురించి మీకు జస్ట్ 2 minutes చెప్తాను మీకు. నా పేరు శ్రీనివాసరావు, ప్రాపర్ వచ్చి ఎలమంచిలి, ఒక బ్రాండింగ్ కంపెనీ పనిచేసేవాడిని. మరి MA BD ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఒక చిన్న కంపెనీ కాదండి, చాలా పెద్ద కంపెనీకి వెళ్ళాను, బ్రాండింగ్ కంపెనీ అని చెప్పేసి. కానీ శాలరీ చూస్తే 5,000 మాత్రమే. ఓన్లీ 5,000 శాలరీతో నేను ఎలాగైనా ఫ్యామిలీ లీడ్ చేయగలనా? దాంతోపాటు 2, 3, 4 కంపెనీస్ మారాయి అనమాట.
మారిన తర్వాత IBM కాల్ సెంటర్లో పనిచేసేవాడిని. కాల్ సెంటర్లో పనిచేస్తున్నప్పుడు నిజంగాన ఒక దేవుడిలాగా, ఇందాక మీకు ఫోటో చూశారు మీరు, ఫ్యామిలీ ఫోటో, మిస్టర్ రవివర్ ప్రసాద్ ఆర్మీ ఎంప్లాయీ అండి. నిజంగా ఆయన ద్వారా ఈ ప్లాన్ నా ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ వినగానే నా లైఫ్లోని ఒక బెటర్ ఆపర్చునిటీ నా ముందుకు వచ్చింది అని చెప్పేసి కేవలం ఒక 5 years బ్యాక్ ఈ ప్లాన్ విన్నాను. వెంటనే ఆయన వినగానే ఆయన మాట నమ్మి ఈ బిజినెస్ని బిలీవ్ చేసి చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు ఈ బిజినెస్ ద్వారా దగ్గర దగ్గర 20,000 టీం లీడ్ చేస్తున్నాను. దాదాపుగా 6-7 రాష్ట్రాల్లో టీం లీడ్ చేస్తున్నాను. అంటే అద్భుతమైన అవకాశము మిస్టర్ రవి మహాగురుజీ ద్వారా ఈరోజు వచ్చింది నాకు. ఈరోజు ఆ వ్యక్తిని మీరు లైవ్లో చూసే అవకాశం మీ ముందుకు వచ్చిందండి. అంత బెటర్ ఆపర్చునిటీ ముందుకు ఉంది. నేను ఆలస్యం చేయకుండా వ్యక్తిని ఇన్వైట్ చేస్తాను. ఇన్వైట్ కానీ మీరు ఆఫ్ చేయకుండా పూర్తిగా వినండి. 10 minutes 15 minutes నిజంగా మీ లైఫ్ మార్చుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా నేను ఇన్వైట్ చేస్తాను. గట్టి క్లాప్ తోటి ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ రవి ప్రసాద్ మహాగురుజీ ఆన్ ద జూమ్ కాన్ఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ వండర్ఫుల్ డే. సో ఎవరైతే ఈరోజు ఈ గ్రేటెస్ట్ ప్లాన్ విన్నాక వచ్చారో మీ అందరికీ హార్ట్ఫుల్గా స్వాగతం. మీ అందరికీ నిజంగా హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం. చాలా ఎక్సలెంట్గా అవుతుందో ఈ బిజినెస్ ప్లాన్ కంప్లీట్గా మీరు వినడం జరిగింది. చాలా విషయాలు మీకు తెలిసే ఉంటాయి, బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనే విషయం. అయితే నేను ఎలా చేయాలని చెప్పడానికి రావట్లేదు. ఈ బిజినెస్లోని ఒకవేళ ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ బిజినెస్ని చేయడం స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారుతుంది, ఓన్లీ ఒక 2-3 years వర్క్ చేస్తేనే ఎంత ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనే విషయం గురించి కంప్లీట్గా మీతో మాట్లాడడానికి వచ్చాను. అయితే నేను ఓన్లీ చెప్పడమే కాదు, ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి మాతో కలిసి మీరు బిజినెస్ చేయొచ్చు. మీ లైఫ్ని కూడా మేము ఎలాగైతే చేంజ్ చేసుకున్నామో మీ లైఫ్ని కూడా మీరు అలా చేంజ్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎవరైతే మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారో వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మీలాగే ఒక సమయంలోనే కామన్ పర్సన్గా వచ్చారు. ఈరోజు ఈ బిజినెస్ నుంచి మంచి అచీవ్మెంట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తుంటే అయితే మీరు కూడా ఈ లైఫ్ స్టైల్ని తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రవివర్ ప్రసాద్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి ఒక చిన్న దూరంగా చిన్న విలేజ్. నేను 17 yearsలోనే ఇండియన్ ఆర్మీ జాబ్కి వెళ్ళిపోయాను. చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే 17-18 సంవత్సరాల్లో జాబ్ వస్తే ఏ వ్యక్తికైనా సరే వాళ్ళ ఫ్యామిలీని పోషించడానికి, వాళ్ళ ఫ్యామిలీని ఒక లైఫ్ని మార్చడానికి బాగుంటుందనే ఉద్దేశంతో నిజంగా రియల్గానే ఎప్పుడైతే వెళ్ళామో చాలా ఎక్స్ట్రా అనిపించింది. కంటిన్యూగా ఏతుందో జాబ్ చేస్తున్నాం. ఏ వ్యక్తిగానే 17-18 సంవత్సరాల్లో జాబ్ వచ్చిన తర్వాత ప్రపంచంలో సాధించాను, పర్వాలేదు, నేను చాలా ఉన్నతమైన స్టేజ్కి ఉంటానని అనుకుంటాం. నేను కూడా అలా అనుకుని అలాగా జాబ్ చేసామని. ఇది మాది బిల్కుల్ ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం అన్నమాట. దీని తర్వాత మళ్ళీ అనిపించింది మనం, ఎందుకంటే నేను 17 years జాబ్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ 17 years అంటే 34 years. ఇంకా ఒక వ్యక్తి వాళ్ళ భార్య పిల్లలు పోషించుకొని వాళ్ళ పెళ్లి చేసి ఇవన్నీ చేయడానికి 60 సంవత్సరాలు కష్టపడాలి. అంటే నేను ఒకవేళ 30-35 సంవత్సరాలు వచ్చేస్తే ఇంకా 25 సంవత్సరాలు ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని చేయాలంటే నేను చదివింది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, అంటే 10th class లెక్క. 10th class ఉన్న వ్యక్తి ఏం చేయగలడు? బయటకు వచ్చి ఏ సెక్యూరిటీ గార్డ్ తప్పించి ఏమి దొరకదు. అప్పుడు నాకు అర్థమైంది, ఇలా కాదు, ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుంది అని 2005 నుంచి ఎడ్యుకేషన్ చేయడం స్టార్ట్ చేసాం. డిగ్రీ చదివాం, తర్వాత MA చేసాం, MA చేసాం, BEd చేసాం, BPEd చేసాం. ఇవన్నీ ఆర్మీలో ఉంటుండగా ఎడ్యుకేషన్ చేసాం. చాలా బెటర్ అనిపించింది. ఎడ్యుకేషన్ చేసిన తర్వాత కొన్ని ఆలోచన విధానం మారింది. డబ్బులు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు అని చూస్తే ఏ జాబ్ హోల్డర్ కూడా సంపాదించట్లేదు. వాళ్ళు లిమిటెడ్ మాత్రమే, జాబ్స్ కూడా లిమిటెడ్ మాత్రమే. అప్పుడు నాకు అర్థమైంది, ఇలా కాదు, డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తేనే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అనిపించింది. బిజినెస్ చేయాలంటే 2 రావాలి. ఒకటి బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా డబ్బులు బాగా కావాలి. ఈ 2 మన దగ్గర లేవు. బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు, అలా అని చెప్పి డబ్బులు ఎక్కువ లేవు. ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం, కానీ దాన్ని రన్ చేయలేకపోయాం. థ్యాంక్స్ గాడ్. ఆలోచన విధానం అయితే ఉండేది, కానీ 2014లో ఈ ప్లాన్ మీరు ఏదైతే ఇప్పటివరకు విన్నారో ఇదే ప్లాన్ని మీ ఇంటికి వచ్చి చెప్తున్నారు. ఈరోజు నిజంగా లక్కీ అనుకోవచ్చు మీరు. ఇదే ప్లాన్ని ఢిల్లీలో సర్వీస్ చేస్తున్న టైంలోని ఒక వ్యక్తి పిలడం బట్టి ప్లాన్ వినడం బట్టి చాలా ఎక్స్ట్రా అనిపించింది. అయితే చాలా డౌట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ అనేటప్పటికీ ఎవరికైనా డౌట్ వస్తుంది. అది చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. 13 lakhs per week అంటే ఈ మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే, నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు 5,200 రూపాయలు జీతం. ఇది 40,000 అబౌవ్ అవడానికి 10 years పట్టింది. అలాంటిది ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు ఏమీ లేదు, ఈ వస్తువులో ఏదో మీకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన వస్తువు పర్చేస్ చేయడం బట్టి లక్షలు ఎర్న్ చేయొచ్చు, ₹1,00,00,000 ఎర్న్ చేయొచ్చు అంటే బిలీవ్ చేయబుద్ది.
నాకు కూడా వస్తే బాగుండని ఉండేది కానీ నమ్మకం ఉండేది కాదు. థ్యాంక్స్ గాడ్ ఈ బిజినెస్ క్లారిటీ చేశారు, క్లారిఫై చేశారు. ఈ బిజినెస్ డబ్బులు ఎలా వస్తాయి, నువ్వు ఇండివిజువల్ పనిచేయడం కాదు టీంతో కలిసి వర్క్ చేస్తావు కాబట్టి డబ్బులు వస్తాయని చెప్పారు. ఆ విషయం చెప్పిన తర్వాత బిలీవ్ చేశాను. బిలీవ్ చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అయితే ఒక చిన్న లాజిక్ ఉందన్నమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీకు కూడా మీకు తెలుసు, మీరు ఏ జాబ్ చేస్తే సరే అది చిన్న జాబ్ అవ్వచ్చు. చిన్న జాబ్ ఏంటి, చిన్న ప్యూర్ కింద ఎక్కడ పనిచేయడము, స్వీపర్ కింద పనిచేయడం, అక్కడి నుంచి మొదలుపెట్టి ఐఏఎస్ ఐపీఎస్ కంటేనే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉంటుంది. అది టాప్ మోస్ట్ ఇన్కమ్ అన్నమాట, ఇండియాలోని నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది. దాని తర్వాత ఐఏఎస్ ఐపీఎస్, దాని తర్వాత ఒక్కొక్క ఇండస్ట్రీ వస్తుంది, ఒక్కొక్క సర్వీస్ వస్తుంది. ఆ టాప్ మోస్ట్ సర్వీస్ వరకు ఎవరు సంపాదించినా సరే వాళ్ళంతా కూడా ఒక పే స్కేల్ ఉంటుంది. ఆ పే స్కేల్లో మాత్రమే సంపాదించడం కావాలి. ఆ వ్యక్తి ఏం చేసినా అతను ఒక్కడ ఇండివిజువల్ గానే చేయాలి తప్పించి అతని కెపబిలిటీ ఇంకో వేరే వాళ్ళ కెపబిలిటీ యూజ్ చేసుకోవడం కావాలి. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అందుకే అర్థం అవ్వాలి నాకు కూడా. ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరు చేసినా సరే ఇండివిజువల్ గా చేయగలరు కానీ టీము గ్రూప్ గా చేయలేరు. ఈరోజు రిలయన్స్ గ్రూప్ ఉంది, అనిల్ అంబానీ మనలాగే వ్యక్తే, కానీ ఈరోజు అన్ని డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ? తో కారణం ఒకటే, అతను కొన్ని వేల ఇండస్ట్రీస్ పెట్టారు. ఆ ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది పనిచేస్తున్నారు కాబట్టి అతని తాలూకు పని గంటలు పెరుగుతున్నాయి కాబట్టి అతను డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మనకి పని గంటలు పెరగాలంటే మనం పెరగవు. జాబ్ చేసే వ్యక్తి ఓన్లీ 8 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ చేస్తారు, అంతే, ఫినిష్. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. తో మరి ఇక్కడ ఇంత డబ్బులు రావడానికి కారణం ఏంటి? ఇంత ఎడ్యుకేషన్ చేసే వ్యక్తులు ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటే క్లారిటీ అయింది. ఎందుకంటే అక్కడ ఏవి నేను జాబ్ చేసినా మీరు జాబ్ చేసినా మీరు ఒకలే పని చేస్తారు అప్ టు 60 years వరకు కూడా. కానీ ఈ బిజినెస్లోని మీరు ఒక సింగిల్ పర్సన్గా స్టార్ట్ అవుతారు. మీతో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది 1 by 1 కలుస్తూ ఉంటారు. ఒక సమయం తర్వాత మీతో కొన్ని వేల మంది కలుస్తారు. ఆ రోజు నాకు సరిగా అర్థం అవ్వలేదు కానీ ఫిర్బీ నష్టం లేదు అని నేను స్టార్ట్ చేశాను. ఈ రోజు నిజంగా అర్థమవుతుంది. ఈ రోజు మీరు ఎంతమంది అయితే ఈరోజు స్క్రీన్లో ఉన్నారో, ఒక్కొక్క దగ్గర 50 members, ఒక 20 members యూట్యూబ్లోని టీవీస్లో పెట్టుకుని డైరెక్ట్గా చూస్తున్నారు, ఫేస్బుక్ లైవ్ డైరెక్ట్ చూస్తున్నారు. తో మీకు వీళ్ళందరినీ మేము ఎవరిని పిల్లలేదు, నేను ఇన్వైట్ చేయలేదు. ఇలా డిఫరెంట్ ప్లేస్ నుంచి ఇండియా లెవెల్లోని దగ్గర 50,000ని టీంని మాతో కలిసి వర్క్ చేయడానికి అవకాశం దొరికింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, 50,000 మంది తాలూకా ఒక 2 hours రోజు పెట్టినా సరే, 50,000 మంది 2 hours పెట్టినా సరే, ఒక రోజుకి 1 lakh hours. మీరు మీ లైఫ్లోని 1 lakh hours మీరు పని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది చూడండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక వ్యక్తి డైలీ 8 hours వర్క్ చేస్తే 240 hours నెలకి కష్టపడే అవర్స్ అవి. సంవత్సరానికి చూసుకుంటే లెక్కెట్టుకోవచ్చు 250 గంటలు, 2,500 లేదా 3,000 గంటలు అవుతుంది అంతే. మీకు 1,00,000 గంటలు వర్క్ చేయాలంటే మీరు ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది, సగ జీవితం గడిచిపోద్ది. ఇది ఈ విషయం అర్థమైనట్టు నేను లాగిన్ అయిపోయాను బిజినెస్లోని. లాగిన్ అయిన తర్వాత ఇది అందరూ చేసేలాగే నేను కూడా పార్ట్ టైమ్గా జాబ్ చేస్తూ చేసేవాడిని. నేను నా గురించి జస్ట్ 1 minute మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. మీలాగే నేను జాబ్ చేస్తూనే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇండియన్ ఆర్మీలో జాబ్ చేసేవాడిని. దీని తర్వాత ఒక 6-7 months జాబ్ చేస్తూనే బిజినెస్ చేశాను. దాని తర్వాత జాబ్ 2014 జూలైలో జాబ్ రిజైన్ చేశాను. రిజైన్ చేసి వచ్చి బిజినెస్ ఏతుందో వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి ఫుల్ టైం స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేసిన బిజినెస్ ఏతుందో నెమ్మదిగా ఒక దగ్గర కాదు, టోటల్ ఇండియా లెవెల్లోనే ఈ బిజినెస్ చేసుకునే గొప్ప అవకాశం మాకు దొరికింది. ఎంత అంటే ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ చేసిన బిజినెస్ ఏతుందో ఈరోజు ఇండియా లెవెల్లో బిజినెస్ చేయడానికి అవకాశం దొరికింది. నెమ్మదిగా ఏతుందో వచ్చిన తర్వాత చాలా మంది సరిగ్గా అవుద్దా, ఇక్కడ ఇది ఎవరైనా బిలీవ్ చేస్తారా అంటే ఎవరు బిలీవ్ చేసింది, నేను బిలీవ్ చేశాను, కంటిన్యూ వర్క్ చేసుకొచ్చాను. ఫస్ట్ వచ్చిన తర్వాత 1 yearలోనే నేను బిజినెస్ నుంచి నా పర్సనల్ అచీవ్మెంట్ 10 lakhs పెట్టి కార్ తీసుకున్నాను బిజినెస్ నుంచి. దీని తర్వాత నేను వాడే మొబైల్స్ కానీ, నేను వాడే ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు. 1.5 lakh rupees మొబైల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక కామన్ పర్సన్ అనమాట. మేమేమన్నా ఆల్రెడీ మా నాన్నగారు ఏమన్నా ధీరుభాయ్ కాదు, లేకపోతే మా నాన్నగారు ఏమైనా రతన్ టాటా కాదు, మరి ఎక్కువ డబ్బులు సంపాదించే వ్యక్తి కూడా కాదు. మేము కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమాట. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈ అచీవ్మెంట్స్ అని తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఎప్పుడు కూడా ట్రిప్స్ కానీ ఫారెన్ ట్రిప్స్ అని ఎప్పుడూ వెళ్ళలేదు. థ్యాంక్స్ గాడ్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇన్ని రకాల ట్రిప్స్ అని వెళ్ళడానికి అవకాశం ఉంది. 14 countries తిరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ వేసాస్, ఇవన్నీ బిజినెస్లోకి వచ్చిన తర్వాతనండి. అంతకుముందు కూడా లైఫ్ ఏంటో తినడానికి ఉండడానికి ప్రాబ్లం లేదు,
కానీ లైఫ్లో ఎలా లీడ్ చేయాలో లీడ్ చేసే అవకాశం దొరికింది కాదు. థ్యాంక్స్ గాడ్ ఈ బిజినెస్లోని నెమ్మది బిజినెస్ చేస్తూనే ఈరోజు మంచి అచీవ్మెంట్ తీసుకున్నాం. 1.3 crores ఫ్లాట్ బుక్ చేసిన బిజినెస్ నుంచి అతి తక్కువ టైంలోనే ఈ కరోనా ఫినిష్ అయిన తర్వాత ఆడికి Q3 కాల్ కూడా తీసుకోబోతున్నాం. అయితే నేను ఒక్కనే తీసుకుంటున్నానా? లేదు, నాతో పాటు చాలా మంది తీసుకుంటున్నానండి. మీరు అందరూ చూడవచ్చు ఈ బిజినెస్లో నుంచి అచీవ్మెంట్స్ ఏవుతున్నాయో 76 కార్స్ ఉన్నాయి టీంలో టోటల్ ప్రజెంట్. నేను సంపాదిస్తే నాతో పాటు చాలా మంది సంపాదిస్తున్నారు. యాపిల్ ల్యాప్టాప్స్, బైక్ అచీవర్స్, ల్యాప్టాప్ అచీవర్స్, ఫారెన్ ట్రిప్ అచీవర్స్, ఆల్ ఇండియా టూర్స్, ఇలా ఒకటి కాదు రెండు కాదు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అచీవ్మెంట్ తీసుకునే గొప్ప అవకాశం ఇక్కడ బిజినెస్ నుంచి దొరికింది. ఈ అవకాశం ముందున్న వాళ్ళకే చాలా మంది ఉండలేము, ముందున్న వాళ్ళకి కాదు వెనకన్న వాళ్ళకి ఎంతకంటే బాగుంటుంది, ఇంకా ఈజీ మెథడ్. అయితే ఈ ఇండస్ట్రీలోని ఎవరైనా లాగిన్ అవ్వాలంటే చాలా సింపుల్ మెథడ్. ఇందులోనే ఒక నాలెడ్జ్ ప్యాక్ ఉంటుంది. మనం ఎందుకు పెద్దగా ఆలోచన చేయలేకపోతున్నాం అనే విషయం నాకు కూడా తెలిసి కాదు. ఎందుకు చిన్న మైండ్ సెట్ మంది ఉంది, ఓన్లీ జాబ్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, తినాలి, ఉండాలి, బస్ ఇదే రొటేషన్ ఎందుకు కాదు అని అలా అర్థమైంది కాదు. థ్యాంక్స్ గాడ్ ఈ బుక్లో నేను చదివిన తర్వాత, ఈ సీడీ చూసిన తర్వాత నాకు అర్థమైంది మైండ్ పవర్ టెక్నిక్స్. అచీవ్ యువర్ గోల్స్. మన గోల్స్ ఎలా అచీవ్ చేయాలి, అసలు ఎందుకు అచీవ్ చేయొచ్చు అని చాలా ప్రముఖమైన ఇంటర్నేషనల్ స్పీచ్ మాట్లాడుతున్నాం. ఇతను చెప్పిన తర్వాత అర్థమైంది, చదివిన తర్వాత అర్థమైంది నా మైండ్ నేను కూడా సంపాదించగలను, నేను కూడా లక్షల్లో సంపాదించగలను అనే విషయం తెలిసింది. జాబ్లో ఉంటే నేను నెక్స్ట్ జాబ్కి వెళ్తే ఇంకో 10,000 20,000 పెరగవచ్చు అంతే అనుకున్నాను. కానీ థ్యాంక్స్ గాడ్ ఈ బిజినెస్ని బట్టి, ఈ చదువుని బట్టి నాకు అర్థమైంది. ఈ బుక్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా దొరుకుతుంది, కానీ మీకు 700 రూపీస్ అవుతుంది. కానీ మీకు ఏమవుతుంది, ఈ బుక్ ఎందుకు ఇస్తారంటే మీ నాలెడ్జ్ పెరగడానికి. మీ ఆలోచన విధానం మారితే మీరు బిజినెస్ ఆటోమేటిక్ చేస్తారు. మనం చిన్నగా ఆలోచించే బట్టి ఇది అర్థం అవ్వదు. 16 GB మెమరీ మీ ఫోన్ ఉంది, దాన్ని 128 GB ఎక్కిందంటే అవుద్దా? 16 దగ్గర రాబడికే హ్యాంగ్ అయిపోతుంది. అలాగే ఈ బిజినెస్లో లాగిన్ అవ్వడానికి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఎటువంటి ఛార్జెస్ లేవు, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫ్రీ లేదు, ఫ్రీ మీకు మొత్తం కూడా. మీరు ఓన్లీ బుక్ డివిడీకి అవుతుందో 500 రూపీస్, మీకు 500 రూపీస్కి దొరుకుతుంది డిస్కౌంట్లోని. దీన్ని తీసుకుంటారు, పర్చేస్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని మీరు లాగిన్ ఫామ్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన మీకు ఒక ఐడి పాస్వర్డ్ దొరుకుతుంది. డైరెక్ట్గా మీరే ఐడి పాస్వర్డ్లోని లాగిన్ అయ్యి, ఐడి పాస్వర్డ్ డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీరు మీకు నచ్చిన వస్తువుని సేఫ్ షాప్ కంపెనీలో మినిమం 200 బిజినెస్ వాల్యూమ్లోని, అంటే ఇక డబ్బులు కాదు, బిజినెస్ వాల్యూమ్స్, ఒక్కొక్క వస్తువుకు ఒక బిజినెస్ వాల్యూమ్. మీరు ఎలాగైతే ఏదైనా బిగ్ బజార్ ఎక్కడ కొన్నారనుకోండి, ఒక బిజినెస్ వాల్యూమ్స్ ఇస్తారు. అలా బిజినెస్ వాల్యూమ్ పర్చేస్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఏదో మీకు నచ్చిన వస్తువు మీరు పర్చేస్ చేయొచ్చు. ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి, 200 400 మీ ఇష్టం నచ్చిన వస్తువులు మినిమం 200 అబోవ్ మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్ చేసింటే మీ ఇంటికి ఒక 1 week to 10 daysలోని మీ ఇంటికి డైరెక్ట్గా ప్యాకేజ్ ఏతుందో మీ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. మీకు వచ్చే అమౌంట్ కూడా ఏతుందో అది కూడా మీకు ఆన్లైన్లో రావడం జరుగుతుంది. ఇప్పుడున్న పొజిషన్లోని ఎవరికి ప్యాకేజ్ తీసుకెళ్ళేసి అవసరం లేదు, ఎవరికి ఏం చేయవసరం లేదు. ఓన్లీ మీరు లాగిన్ అయ్యి మీరు ఇంట్రొడ్యూస్ చేయగలిగితే మాత్రం ఆటోమేటిక్గా బిజినెస్ రన్ అవుతుంది, బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది. సింపుల్ లాగిన్, సింపుల్ మెథడ్, సింపుల్ బిజినెస్. ఈరోజు ఎలాంటి బ్రాండ్స్ పనిచేస్తారంటే మీరు వెనకాల చూడొచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద రైమండ్స్, రిలయన్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఈరోజు వర్క్ చేయడం జరుగుతుంది ఈ సేఫ్ షాప్ కంపెనీతో. వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అంటే వెనక బెస్ట్. అయితే నేను ఒకటే ఫైనల్గా చెప్తాను, మీరు చాలా మంది భ్రమలో ఉన్నారు. ఏ భ్రమ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే సార్ పర్లేదు ఇప్పుడు లాక్డౌన్ అవుతుంది, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాం అనుకోవచ్చు మీరు. కానీ వాళ్ళందరికీ ఒక సింపుల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలోని రైట్ టైంలోని రైట్ బిజినెస్లో మీరు ఉన్నారు. ఇప్పుడున్న కొత్తగా వచ్చే వ్యక్తికి అయితే ఇంకా చాలా బెస్ట్ బిజినెస్ మాట ఇది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడొచ్చు ఆల్రెడీ ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఇండియాలోని మేజర్ ఎఫెక్ట్ ఆఫ్ ఎకనామికల్గా పెద్ద ఎఫెక్ట్ జరిగిన ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఎంతో మంది నిరుద్యోగులు అయిపోయారు. దగ్గర 25 crores మెంబర్స్ చిన్నగా పెద్ద జాబ్ చేసే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయిపోయారు. వేరే దేనికి వెళ్ళినా సరే వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళ కళలాంటి అవకాశం లేదు, ఇంటి దగ్గర ఉండవలసి వస్తుంది, బయటికి వెళ్తే భయం, ఏం చేయాలని సరే అలాగని చెప్పి సంపాదించుకునే అవకాశం లేదు. థ్యాంక్స్ గాడ్ ఎంతమంది రాగలిగినా అంతమంది రావచ్చు. వీళ్ళందరికీ కూడా చేసారి చెప్తుంది సేఫ్ షాప్ని వెల్కమ్ అని చెప్పి. ఎందుకు చెప్తున్నాను చూడండి, ఎందుకంటే మీరు అనుకోవచ్చు చాలా మందికి తెలియక, బాగా చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నదో, మరి నాలెడ్జ్ ఉందో లేకపోతే నాలెడ్జ్ లేకపోతే తెలియలేదు, కానీ రియల్గానే చాలా మందికి విషయం తెలియక వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఏంటంటే చూపిస్తుంది చూడండి. ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టర్, ఈ ఎంఎస్ఎం సెక్టర్ ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మాట, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏతున్నాయో చాలా లాస్ అయిపోయి గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు సహాయం కూడా చేస్తుంది.
అంటే ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు చిన్న చిన్న పార్ట్స్, ఒక బైక్ తయారు చేస్తే బైక్ అన్ని పార్ట్స్ తయారు చేయడు, ఆ చిన్న చిన్న పార్ట్స్ చేసే ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈరోజు క్లోజ్. పెద్ద కారు తయారవ్వాలంటే దానికి కావాల్సిన చిన్న చిన్న పార్ట్స్ అన్ని కూడా తయారవ్వలేదు. ఆ ఇండస్ట్రీస్ అన్న లాస్. అలాగే టూరిజం ఇండస్ట్రీ కంప్లీట్ గా జీరో. హోటల్ ఇండస్ట్రీ కంప్లీట్ జీరో. హోటల్ ఇండస్ట్రీ అనేది బిల్కుల్ జీరో, 5% కూడా రన్ అవుతుంది. టూరిజం అయితే కంప్లీట్ జీరో, మైనస్ లో ఉంది. వీళ్ళందరూ ఎంప్లాయీస్ బీపీఎం ఎంబీఎం ఏం చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? హోటల్లో ఆల్రెడీ సర్వర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు? కానీ వేరే పని చేయాలంటే వేరే పని లేదు, వేరే సెక్టర్కి వెళ్దామంటే లేదు. ఇప్పుడు ఏదైనా బాగా నడుస్తుందంటే అది కూడా నడవట్లేదు. మీరు చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కంప్లీట్ జీరో. ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ ఎవరుతున్నారు వాళ్ళకే కొంత జీతం ఇస్తున్నారు, కానీ వాళ్ళు కూడా కటింగ్లో ఇస్తున్నారు. ప్రైవేట్లోకి బిల్కుల్ జీరో లేదు. ఇన్ని ఇండస్ట్రీస్ వీళ్ళందరూ ఎంతమంది జాబ్ చేసేవారు, ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ హైయర్ క్లాస్ స్టూడెంట్స్ నెక్స్ట్ జాబ్కి వెళ్దాం రెడీగా ఉన్నారు, వాళ్ళు జీరో. హాస్పిటాలిటీ మీద కొంచెం బాగా నడుస్తుందా? లేదు, హాస్పిటల్ బాగా నడవట్లేదు. ఓన్లీ కోవిడ్ పేషెంట్స్ కొంచెం ఉన్నాయి, అవి నడుస్తున్నాయి. వాళ్ళు కూడా ఆఫ్ శాలరీసే. మీకు తెలియకపోతే ఎవరన్నా అడగని చెప్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్. ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే కంప్లీట్ గా ఫ్లైట్స్, ఎంత ఫ్లైట్ జర్నీ అయ్యేది, నేషనల్ ఇంటర్నేషనల్ కంప్లీట్ ఎవరు జర్నీ చేయట్లేదు, ఎవరు భయం ప్రాణాలు పిడుకుని ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఒక పెద్ద కంపెనీ, ఒక రన్ చేసే కంపెనీ ఆఫ్ అయిపోతే దాని తాలూకా కాల్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం జీరో. ఇలా మీరు చూద్దాం, రియల్ ఎస్టేట్ ఒక్క ఇండస్ట్రీ కాదు సార్, ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈరోజు జీరో. ఎంఎస్ఎం ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఏ చూడవచ్చు మీరు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్, ఇవన్నీ కూడా ఎన్నో చిన్న చిన్న వస్తువులు తయారు చేసేవాళ్ళు, హ్యాండ్లూమ్స్ తయారు చేసేవాళ్ళు, ఇలాంటి ఎన్నో కంపెనీస్ అన్ని కూడా జీరో అయిపోయారు. బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్, ఆ నెల రోజులు లాక్డౌన్లోనే చాలా కంపెనీలు కొలాప్స్ అయిపోయి బ్రేక్ అయిపోయి. ఒక్క కంపెనీ బ్రేక్ అయితే ఆఫ్టర్ లాక్డౌన్లో బ్రేక్ మొత్తం కూడా బ్రేకింగ్. ఇక్కడ ఏంటంటే ఒక రొటేషన్ జరిగేది, ఒక కంపెనీ ఒక వస్తువు తయారు చేసిన దానికి అలా రొటేషన్ అవుతుండేది. ఇప్పుడు ఏంది, ఒక ఇండస్ట్రీ మధ్యలో బ్రేక్ అయిపోతే మొత్తం ఏదైతే సర్క్యులేషన్ ఉందో మొత్తం బ్రేక్ అయిపోయాయి. ఇలా ఎన్నో బ్రేకింగ్స్ జరగబట్టి ఈరోజు చాలా మంది నిరాశలు అయిపోయి ఇంటి దగ్గర కూర్చుంటారు. వాళ్ళకి నీ ప్లాన్ గా నీవు కరెక్ట్గా చెప్పగలిగితే ఇంటి దగ్గర కూర్చొని నీ బిజినెస్ ని రన్ చేయొచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంటి దగ్గర కూర్చొని నీతో మాట్లాడుతున్నాను. ఎంతో మంది హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ ఇంటి దగ్గర కూర్చొని చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి మీకు చాలా మంది తెలియకపోవచ్చు. డైరెక్ట్ సేలింగ్ చాలా పెద్ద ఇండస్ట్రీ మాట. ఇది ఫుడ్ కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఇలాంటి చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇది గవర్నమెంట్ ఇప్పటి నుంచి అప్రూవల్ చేసింది. ఇంతకుముందు నువ్వు వేరు, ఇప్పుడు వేరు. చాలా పెద్ద బెనిఫిట్ ఉంది ఈరోజు ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఈరోజు చూడొచ్చు 2025 కల్లా $645 బిలియన్ తాలూకా ఇండస్ట్రీ జరగబోతుంది. ఇది యాక్చువల్ అప్పుడు కాదు, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. దాన్ని క్రాస్ చేయబోతుంది ఈ ఇయర్ లాస్ట్ కల్లా. ఎప్పుడో చెప్పారు లాస్ట్ 2 years బ్యాక్, ఈ లాక్డౌన్ రాకముందు. ఇప్పుడు దాని ముందే క్రాస్ అయిపోతుంది. మీకు తెలుసు కదా, ఎవరైతే అమెజాన్ తాలూకు ఓనర్ ఉన్నాడో ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎందుకు? ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ తాలూకా ప్యాకేజ్ కొనుక్కుంటాం అందరం. ఇప్పుడున్న పరిస్థితి అది. అక్కడ డబ్బులు ఎవరు అవడానికి మీకు ఇక్కడ మీకు డబ్బులు సంపాదించే అవకాశం దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు ఇండియాలో అయితే ఇండస్ట్రీలో ఓన్లీ ప్రజెంట్లో అయితే 132 crores పీపుల్స్ ఉన్నారు. 7,800 crores మాత్రం టర్నర్ అవుతుంది. అంటే మన దగ్గర స్ట్రెంత్ చూడండి ఉంది. ఇక్కడ యూఎస్ఏ లాంటి కంటే 132 ఈ చిన్న చిన్న కంట్రీస్లోనే కొన్ని కోట్ల రూపాయలు టర్నర్ అవుతుంది. మన దగ్గర ఎక్కువ స్ట్రెంత్ ఉంది, తక్కువ టర్నర్. అంటే దీని మీద చాలా మంది భ్రమ ఉందన్నమాట. ఆ భ్రమలో ఉండిపోవడం వల్ల ఉండిపోతున్నారు. కానీ థ్యాంక్స్ గాడ్ ఈ రోజు మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని కరెక్ట్గా మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఇండస్ట్రీ రియల్ అండ్ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ మాట మీరు ఒకవేళ బిలీవ్ చేస్తారు అనుకోండి, గ్యారంటీగా ఇక్కడ నుంచి పెద్ద చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, సరే ఈ రోజు కన్నా రేపైనా జాబ్ పడదాం అనుకుంటారా? అలా డౌట్ ఎవరికి ఉందా? నేను క్లారిఫై చేస్తాను. ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. క్లారిటీ కొంచెం లేట్ అని చెప్తాను మీకు. కరెంట్ పాపులేషన్ అయితే 137 crores ఇండియన్ పాపులేషన్. ఆ పాపులేషన్లోని టోటల్ వరల్డ్ పాపులేషన్ 17% ఉంది. అలా మన ఇండియాలో చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఏది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, స్టేట్ అండ్ గవర్నమెంట్ కలిపి, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 2.515 crores ఓన్లీ జాబ్ హోల్డర్స్. అందులో మీరు చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ 30,87,000 మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోకి వెళ్ళి. స్టేట్ గవర్నమెంట్స్ 1,84,60,845. ఇది ఆల్రెడీ 6 months బ్యాక్ తాలూకా ఇది ప్రాసెస్. ఇది పాపులేషన్ ఎంత 137 crores.
జాబ్స్ ఎంత 2.15 crores గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ గవర్నమెంట్. ఐఏఎస్ అవుదాం అనుకుంటారా? ఓన్లీ ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఎంత తెలుసా? టోటల్గా ఐఏఎస్ ఐపీఎస్లు ఓన్లీ 5,425. అందులో కూడా ఇంకా 500 మెంబర్స్కి ఇంకా వేకెన్సీ ఉంది, అది కూడా తీయట్లేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఇటువైపు పరిగెడుతున్నాం. అందుకనే ఈ రోజు కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో కంప్లీట్గా చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది. అలాంటి గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మీరు ఈ రోజు అవుతుందో మనకు దొరికింది. మనం ఎవరైతే బిలీవ్ చేశారో వచ్చారో వాళ్ళందరూ కూడా అర్థం చేయొచ్చు. అయితే ఇందులో ఏం చేయాలి? సింపుల్ మెథడ్ అండి. డైలీ 2 hours 3 hours ఇందులో వర్క్ చేయాలి. ఇప్పుడైతే ఇంటి దగ్గర కూర్చొని చేయొచ్చు. మీరు నెమ్మది వర్క్ చేస్తున్న మీ టీం పెరుగుతున్న కొద్ది మీ ఇన్కమ్ లైవ్ అయింది నెమ్మది పెరుగుతుంది. ఒక సమయం తర్వాత అన్లిమిటెడ్గా ఇందులో ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సింపుల్ బిజినెస్, క్వాలిటీ బిజినెస్. మరి ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ నుంచి అచీవ్ చేయడానికి అవకాశం. రియల్లీ మీకు ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితి అయితే వరల్డ్ వైజే ఎకనామికల్గా జీరో. మీ ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న తెస్తున్నారు, లేకపోతే మీ ఇంటి దగ్గర మీ ఆవిడ తెస్తున్నారు, ఏదో తింటున్నారు అనుకుంటారు, కానీ మన జీడిపి దానికి రేట్ కూడా పడిపోయింది. కాబట్టి మంచి అవకాశం ఉంది. ఈరోజు మనం చేస్తున్న పని చేస్తూనే ఏది వదిలేయకుండానే ఇంటి దగ్గర కూర్చొని, ఎంత లాక్డౌన్ అయినా సరే నువ్వు ప్యాకేజ్ తీసుకెళ్ళ అవసరం లేదు, ఏం తీసుకెళ్ళ అవసరం లేదు, నువ్వు ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళతో కలిసి మాట్లాడండి. వాళ్ళు మీకు ఇంకా డౌట్స్ క్లారిఫై చేయకపోతే ఇంకా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి, క్లారిఫై చేసుకోండి. భ్రమలు వాటిలో ఉండకండి. ఎందుకంటే చాలా మంది ఇంతకుముందు చాలా చూసామండి, చాలా వచ్చాయని చెప్పి అలా ఉండిపోయి వాళ్ళు దీన్ని టేకప్ చేయలేకపోతున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా టేకప్ చేయవలసిందే, వేరే ఆప్షన్ లేదు. దగ్గర ఏదో కంపెనీ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలోని మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఉండవలసిందే. ఎలా అయితే చాలా ఊర్లోని ఒక ఇంటికి ఒక వ్యక్తి జాబ్ వాళ్ళు ఉంటాడు, ఒక ఇంటికి ఒక వ్యక్తి మిలిటరీ వాళ్ళు ఉంటారు, అలాగే ఇది కూడా ఒక రోజు చేయవలసిందే. అలాంటి ఇండస్ట్రీ. ఈ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ ముందు పెట్టాం. ఈ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది ఈ బిజినెస్ ఎంతవరకు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పి. కాబట్టి మీరే దీన్ని డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి ఈ బిజినెస్ని మీ ఫ్రెండ్ ఎవరైతే మేము ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో కలిసి వర్క్ చేయండి. ఈరోజు చాలా మంది ఈ బిజినెస్ నుంచి చేసి వాళ్ళ ఎక్సలెంట్ అచీవ్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు. ఎంతో మంది ఈరోజు ఈ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ మరి చాలా మందిని హైలైట్ చేయడానికి అయితే టైం లేదు. కాబట్టి ఈరోజు హౌస్ వైఫ్స్ ఏంటి, చిన్న బిజినెస్ చేసే వాళ్ళేంటి, స్టూడెంట్స్ ఏంటి, చాలా మంది అచీవ్మెంట్ తీసుకున్నారు. వాళ్ళందరినీ మీరు కలిసి మాట్లాడొచ్చు. వాళ్ళతో కలిసి మాట్లాడి మీ ఈ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఏతుందో మీ ఫ్రెండ్ ద్వారా దొరికిందో అతనితో క్లారిటీ మాట్లాడి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. రియల్లీ మీతో మాట్లాడి చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఈరోజు ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ మీ దగ్గర పెట్టాం. మీరే డిసైడ్ అవ్వండి. ఎవరో చెప్పడం కాదు, ఎవరో చెప్పారని కాదు, మీరు డిసైడ్ అవ్వండి బిజినెస్ మీరు ఎంతవరకు చేయగలను, ఎలా చేయగలను. సో థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ మీతో షేర్ చేసాం. వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. సో రియల్లీ బెస్ట్ ఆఫ్ లక్, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.